నేను చాలాసార్లు చెప్తుంటాను, మనం ఒక పక్కన క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం. అవును. అవునా? క్వాలిటీ ఆఫ్ లైఫ్ మన పెద్ద పట్టణాల్లో లేదు కదా. అవును. మరి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకునేవాళ్ళు? మన పొల్యూషను, మన ట్రాఫిక్ సమస్యలు, ఇవన్నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎక్కడుంది? నిజంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలనుకుంటే చిన్న పట్టణాలకి, గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉండాలి ఎక్కువ మంది. అక్కడికి ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు వెళ్ళటం మొదలు పెడితే దేశం మొత్తం అభివృద్ధి అవుతుంది కరెక్ట్. ఆటోమేటిక్గా. ఇప్పుడు చైనా పాలసీ యాజ్ టీజ్గా అదే తీసుకుంటుంది. నాగేశ్వర గారు, మీరు ప్రయాణం చేసి ఒక అడుగు వేసి ముందుకు వెళ్ళడం, ఎల్వి ప్రసాద్ లాంటి ఇన్స్టిట్యూట్ని ఇలా విస్తరించడం ఒకటి ఆ కమిట్మెంట్తో, మిగతా వాళ్ళని ఎలా నడిపించగలుగుతున్నారండి? ఎందుకంటే చాలామంది ఒక డాక్టర్ని చేయడంలోనే ఆ కుటుంబానికి ఒక స్వార్థం, ఒక లాభాపేక్ష ఖచ్చితంగా ఉంటుంది. నా కొడుకు డాక్టర్ అయితే వాడు నా కష్టం అంతా పోవాలి, వాడు సుఖపడాలి, ఇంతే కాన్సెప్ట్. ఎలా నడిపించగలుగుతున్నారు మీతో పాటు? అంటే ఇదే ఉద్దేశాలు ఉన్నవాళ్ళు, ఎక్కువ మందికి సేవ చేయాలని ఆకాంక్ష ఉన్నవాళ్ళు ఒక గ్రూపు. రెండో గ్రూప్ ఏమో ఇక్కడ మాకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న సంస్థ కాబట్టి మా దగ్గర పనిచేస్తే వారికి కూడా పేరు వస్తుందని. మూడోదేమో పరిశోధనలు చేయొచ్చని, ముందు మార్గాలు చూపించవచ్చు నేత్ర వైద్యం, దాని ద్వారా వాళ్ళకి మంచి పేరు వస్తుంది. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా మాతో పనిచేస్తారు. సో ఈరోజు కూడా కొందరు వాళ్ళకి ఏంటంటే అన్నిటికంటే ప్రివిలేజ్ అనిపించేది, నేను చూసే ప్రతి ఒక్క వ్యక్తిని నా శక్తి వంచంగా ఏది కావాలంటే అది చేయొచ్చు. ఓకే. వారికి డబ్బు ఉందా లేదా అని నేను ఆలోచించక్కర్లేదు అనేది వాళ్ళకి పెద్ద ప్రివిలేజ్ ప్రతి డాక్టర్కి. సో వాళ్ళకి దే హ్యావ్ ది పవర్ టు గివ్ ది గిఫ్ట్ ఆఫ్ సైట్. సో దే కెన్ యూజ్ దట్ పవర్ ఆన్ ఎనీబడి, రెస్ట్రిక్షన్ లేకుండా. ఎంతమందికి ఆ గిఫ్ట్ ఇవ్వగలిగితే ద మోర్ ప్రివిలేజ్డ్ యూ బికమ్ అండ్ యూ గెట్ ఆల్ దేర్ బ్లెస్సింగ్స్. The poorer the person that you save the sight, probably the greater is the power of those blessings. అంటే కొనసాగుతున్నారండి ఆ పేరు, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఎగిరిపోతున్నారా? కొందరు వెళ్ళిపోతారు, రకరకాల వాళ్ళ మీద కూడా ప్రెషర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యక్తిలో ఆలోచన లేకపోయినా కుటుంబం మీద ప్రెషర్ ఉండొచ్చు, ఇంట్లో వాళ్ళ మీద ప్రెషర్ పెడతారు, బయట వాళ్ళు ప్రెషర్ పెడతారు. నువ్వేమైనా పిచ్చవాడివా ఏంటి, మీ ఫ్రెండ్ బెంచ్ కార్లో తిరుగుతుంటే నువ్వు ఈ మారుతి కార్ ఏంటి, ఇవన్నీ ఏదో మాట్లాడుతుంటారు. మాకు అయినాయి ఇవన్నీ. సో అవన్నీ పక్కగా నెట్టేయగలిగే వాళ్ళు ముందుకు సాగుతారు. అవి లేకుండా ప్రెషర్స్ తట్టుకోలేని వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఇది తప్పులు ఎవరేం చేస్తుంటే ఇది తప్పు ఇది కరెక్ట్ అని ఏమీ లేదు, ఎవరిష్టం వాళ్ళది. జీవితంలో ఏం కావాలి మనకు అనేది మనం నిర్ణయించుకుని దాన్ని బట్టి నడవాలి. డాక్టర్, ఇందాక మీరు పరిశోధన అనే ఒక మాట అన్నారు. చాలా రంగాల్లో పరిశోధనలు సాగుతున్నాయి. ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు ఏఐతో కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. మనకు సంబంధించి దీనికి కంటికి సంబంధించి ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి మన ఇన్స్టిట్యూట్లో కావచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా కావచ్చు? అన్ని మా దాంట్లో ఇక్కడ బేసిక్ రీసెర్చ్ ఉంది, క్లినికల్ రీసెర్చ్ అని మేము చూసే పేషెంట్ పాపులేషన్ వైజ్ చేసే స్టడీ, పెద్ద ఎపిడమియాలజీ పాపులేషన్ బేస్డ్ స్టడీస్కి మాకు పెద్ద టీం ఉంది. అట్లా కంటికి సంబంధించి అన్ని రకాల పరిశోధనలు మేము చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఏఐకి, డేటాకి, వాటికి మాకు వేరే స్పెషల్ టీం ఒకటి క్రియేట్ చేసాం, అది కూడా ముందుకెళ్తోంది. సో ప్రపంచంలో ఎవరు ఎక్కువ ఏం చేస్తున్నారో మేము అన్నిట్లోనే ఉన్నాం. అండ్ చాలా కొద్ది సంస్థలు ఈవెన్ అమెరికా, యూరప్లో కూడా మేము చేసేవన్నీ చేసి, ఇప్పుడు మా దగ్గర కంటి వైద్యానికి సంబంధించిన వరకు ఇంత సమగ్రమైన నేత్ర వైద్య సంస్థ ఇంకేది లేదు ప్రపంచంలోనే లేదు. సో గ్రేట్. సో మొన్న అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్థల్మాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఆయన అంతకుముందు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో ఆప్థల్మాలజీకి హెడ్, ఆయన మా దగ్గర ఉన్నారు. అంతా తిరిగి వచ్చి నాకు చెప్పారు, నేను అంత చూస్తున్నాను, ఆలోచిస్తున్నాను, ఎక్కడుందా అని, ఎక్కడా లేదు ఇటువంటిది అని చెప్పాడు ఆయన. కంప్లీట్ ఎవ్రీథింగ్ ఇన్ ది ఐ. ఇప్పటికీ మన ఇన్స్టిట్యూషన్లో ఆయన ఏమన్నాడంటే, మీరు ఒక పక్కన సెల్ చూస్తున్నారు ల్యాబ్స్లో, సెల్ లెవెల్లో, రెండో పక్క ఎంతోమంది హ్యూమన్ బీయింగ్స్కి సేవ చేస్తున్నారు.
మూడో పక్క మీరు విలేజెస్లో ఉన్నారు. ఇదంతా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు.